అదేం లేదండి, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఐ స్వేర్ మీరా గారు, మీ పంజాబీ భర్త గురించే మాట్లాడుతున్నారు. నేనైతే మీ పంజాబీ భర్తలాగా వచ్చి బల్లె బల్లె అంటూ ఏదో కవర్ చేస్తాను, కానీ ప్రతిసారి అలా కవర్ చేయడం కష్టం కదా. అవునండి, ఈరోజు సరైన టైంకొచ్చి కాపాడారు. కానీ ప్రతిసారి అలా చేయడం మీ వల్ల కూడా కాదు కదండి. అందుకేనండి మీ భర్త గురించి తెలుసుకోవాలని వచ్చాను. అసలు మీ భర్త ఎవరు, ఎక్కడుంటారు? దయచేసి ఆ విషయాలన్నీ అడగకండి. కొన్ని కారణాల వల్ల నేను నా భర్తకి దూరంగా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను. సరే మీరా గారు, ఇది మీ పర్సనల్ విషయం కాబట్టి నేను ఎక్కువ ప్రెషర్ చేయను. అవును, ఇంతకీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇది బెనర్జీ అన్నయ్య వాళ్ళ ఇల్లు సార్. ఇంట్లో అన్నయ్య వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉంటారు. బెనర్జీ అన్నయ్య అంటే ఆయన మీ సొంత అన్నయ్య? ఆహా లేదండి, నేను కష్టాల్లో ఉంటే అన్నయ్య నన్ను ఆదుకుని నాకు షెల్టర్ ఇచ్చాడు. అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా నన్ను సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. అదేంటండి, ఎవరో సంబంధం లేని వ్యక్తి మీకు షెల్టర్ ఇవ్వడం ఏంటి? మిమ్మల్ని సొంత చెల్లిలా చూసుకోవడం ఏంటి? ఇదంతా స్ట్రేంజ్గా ఉందే. అదేం లేదండి, అన్నయ్య చాలా మంచివాడు. పిన్ని బాబాయ్ కూడా చాలా మంచివారు. ఓ అవును, ఏరండి ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అది అన్నయ్య పిన్ని బాబాయ్ బయటికి వెళ్ళారండి. ఒకసారి మీ ఇల్లంతా చూడొచ్చా? రండి. పదండి.